హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు గ్రాఫిక్ టచ్ యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు వాసు. ఈరోజు ట్యూటోరియల్లో ఒక క్రిస్టియన్కి సంబంధించిన ఒక పాంప్లెట్ అనేది మనం మల్టీ కలర్ అనేది తీసుకున్నాం అనుకోండి. కోరల్ డ్రా అనే సాఫ్ట్వేర్లో మనం క్లియర్గా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా డిజైన్ చేస్తామో అనేది మనం నేర్చుకోబోతున్నాం. దెన్ ఈ మధ్య కాలంలో నేను కొత్తగా ఒక ఫ్లెక్స్ మిషన్ అనేది తీసుకోవడం జరిగింది. దానికి సంబంధించిన పనులు అనేవి కొద్దిగా ఉండడం వల్ల ఎట్ ది సేమ్ టైము న్యూ ఇయర్ టైంలో కొద్దిగా వర్క్లు అనేవి నాకు ఎక్కువగా ఉండడం వల్ల నేను ఒక దగ్గర నుంచి ఒక 5 months నుంచి నేను సరిగా వీడియోలు చేయలేకపోయాను. ఎట్ ది సేమ్ టైము ఇప్పటి నుంచి కొద్దిగా టైం అనేది నాకు వెసులుబాటు లభించింది. తద్వారా ఏంటి అంటే ఇప్పటి నుంచి నేను వీడియోలు చేసి మళ్ళీ అప్లోడ్ చేద్దామని అనుకున్నాను. ఎట్ ది సేమ్ టైం ఈ కాలంలో కూడా అంటే ఈ మధ్య కాలంలో అంటే ఈ గ్యాప్ వచ్చిన సమయంలో నేను కొన్ని వర్కులు చేయడం జరిగింది. వాటికి సంబంధించిన వీడియో ట్యూటోరియల్స్ అనేవి అన్నీ కూడా మీకు క్లియర్గా మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసి అప్లోడ్ చేద్దామని అనుకుంటున్నాను. అందుకోసమే అందులో భాగంగానే ఈరోజు కూడా ఒక క్రిస్టియన్ పాంప్లెట్ అనేది నేను డిజైన్ చేసి ప్రింట్ చేసేసి ఒక పాంప్లెట్ రూపంలో వాళ్ళకి సంబంధించిన ఫ్లెక్సీ వర్క్లు ఇట్లా వాటెవర్ ప్రింటింగ్ సంబంధించిన నీడ్స్ వాళ్ళు ఏమేమి కావాలని అడిగారో అవన్నీ నేను చేయడం జరిగింది. దీంట్లో ఈ రోజుగా ముందుగా ఒక పాంప్లెట్ అనేది మనం కోరల్ డ్రా అనే సాఫ్ట్వేర్లో ఎలా చేస్తాము అనేది నేర్చుకున్నాం. ఎట్ ది సేమ్ టైము ఇక్కడ ఇమేజెస్ అనేవి ఇవన్నీ మామూలుగా నెట్ నుంచి తీసుకున్న ఇమేజ్లే. వీటన్నిటిని యూటిలైజ్ చేసుకొని మనం ఒక క్రియేటివ్గా ఉండే డిజైన్ అనేది ఎలా క్రియేట్ చేద్దాం అనేది నేర్చుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్గా ముందుగా వీటన్నిటిని నేను ఒక పక్కకు అనేది ఉంచడం జరుగుతుంది. ఎట్ ది సేమ్ టైం ఒక చిన్న లాజిక్ అనేది ఇక్కడ చెప్పాను అనుకోండి, మీకు క్లారిటీ అనేది వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ సైజ్ అనేది నేను తీసుకోవాలి అనుకుంటున్నాను. దానికోసం ముందుగా నేను ఏం చేశానంటే A4 పేపర్ అనేది తీసుకున్నాను. ఎట్ ది సేమ్ టైం A4 పేపర్లో ఒక 2 అంటే A4 పేపర్ సైజ్ అనేది కొద్దిగా పెద్దగా అవ్వచ్చు. కావాలంటే నేను ఏం చేస్తున్నాను అంటే దాంట్లో సగం ఉండేది తీసుకుందామని అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇలా ఉన్న సందర్భంలో నేనేం చేస్తాను అని అంటే మామూలుగా మన ఇక్కడ ఉన్నటువంటి A4 సైజ్కి ఫుల్ అంటే మొత్తం అవుట్ సైడ్లో మనకి ఎగ్జాక్ట్లీగా ఒక రెక్టాంగిల్ బాక్స్ అనేది రావాలి అనుకుంటే మనం ఇక్కడ రెక్టాంగిల్ బాక్స్ టూల్ మీద డబుల్ క్లిక్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా రెక్టాంగిల్ అనేది రావడం జరుగుతుంది అనమాట ఈ విధంగా. దెన్ ఇలా వచ్చిన తర్వాత దీని యొక్క సైజ్ అనేది మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. 297 అనేది ఉంది. అయితే దీంట్లో నేనేం చేస్తున్నానంటే ఇక్కడ బై అనేది మెన్షన్ చేసేసి కీబోర్డ్లో మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ 2 అనేది మెన్షన్ చేస్తున్నాను. అంటే ఆటోమేటిక్గా 148.2 అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా నేను ఒక సైజ్ అనేది చాలా సింపుల్ వేలో తీసుకోవడం జరిగింది. ఇలా తీసుకున్న తర్వాత దీనికి సంబంధించినటువంటి ఈ బ్లాక్ స్ట్రోక్ అనేది నాకు అవసరం లేదనుకున్నాను. దానికోసం ఆల్ట్ అని చెప్పి నో ఫిల్ అనేది క్లిక్ చేసి అనుకోండి, ఇక్కడ దానికి సంబంధించిన బార్డర్ అనేది మనకి కనబడకుండా ఉంటుంది. తర్వాత దీనికి ఒక బ్లూ కలర్ అనేది కావాలి అనుకున్నాను. యాజ్ యూజువల్గా నేను ఆ బ్లూ కలర్ అనేది తీసుకోవడం జరిగింది. ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ ఒక బ్యాక్గ్రౌండ్కి ఒక సంబంధించిన ఒక లేయర్ అనేది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇలా ఉండింది. దీని అంతటినీ కూడా నేనేం చేస్తున్నాను అంటే రైట్ క్లిక్ సహాయంతో, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, రైట్ క్లిక్ సహాయంతో పవర్ క్లిప్ అనేది యూజ్ చేసుకొని ఈ మనకి ఇందాక అనుకున్న ఈ సైజులో ఉండేలాగా ఇన్సర్ట్ చేసుకోవడం జరిగింది. ఇలా చేసుకున్న తర్వాత దీనిని మన డిజైన్కి అనుగుణంగా యాజ్ యూజువల్గా మీకు ఎంత కావాలో అంత సెట్ చేసుకోండి. దెన్ ఇలా చేసుకున్న తర్వాత ఇవన్నీ కూడా నాకు ఇలా కనిపిస్తే డిజైన్ అనేది అంత మంచి లుక్ అని అనిపించట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దీన్ని ఏం చేస్తానంటే బ్లర్ అనేది చేస్తాను బ్యాక్గ్రౌండ్ని. దానికోసం ముందుగా నేను ఏం చేయాలి అని అంటే మనం కోరల్ డ్రా అనే సాఫ్ట్వేర్లో మామూలుగా ఒక బ్యాక్గ్రౌండ్ని బ్లర్ చేయాలి అని అంటే బిఫోర్లో కన్వర్ట్ టు బిట్ మ్యాప్ అనేది తీసుకోవాలి అనమాట. దానికోసం సేమ్ యాజ్గా కన్వర్ట్ టు బిట్ మ్యాప్ అనేది తీసుకున్నాను. ఎట్ ది సేమ్ టైము ఇక్కడ రిజల్యూషన్ అనేది మనకి మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ మనం ప్రింట్ ప్రొడక్షన్కి వెళ్తున్నప్పుడు ఇక్కడ 300 అనేది మెన్షన్ చేసుకొని ఇక్కడ CMYK అనేది మెన్షన్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా చేసిన తర్వాత సేమ్ ఆప్షన్లో ఇక్కడ బిట్ మ్యాప్ ఆప్షన్లో ఇక్కడికి వచ్చేసినప్పుడు బ్లర్ అనేది ఉంటుంది. దీంట్లో గాసియన్ బ్లర్ అనేది తీసుకున్నాను. యాజ్ యూజువల్గా మీకు ఎంత రిక్వైర్డ్ ఉండిందో ఆ విధంగా చేసుకోవచ్చు అనమాట. అంటే ఇది ఆల్రెడీ మనం ఫోటోషాప్లో చూసిన ఆప్షన్ లాగే ఉంటుంది. కాకపోతే ఇక్కడ కన్వర్ట్ టు బిట్ మ్యాప్ అనేది క్రియేట్ చేసిన తర్వాత మాత్రమే దీన్ని వాడుకోవడానికి అవకాశం అనేది మనకు ఉంటుంది అనమాట. ఈ విధంగా మనం ఒక బ్యాక్గ్రౌండ్ అనేది క్రియేట్ చేసుకోవడం జరిగింది. దెన్ ఈ బ్యాక్గ్రౌండ్లో ఈ ఇమేజెస్ అనేవి అన్నింటినీ కూడా యూటిలైజ్ చేసేసుకొని కొద్దిగా డిఫరెంట్ వేలో క్రియేట్ చేయాలి అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇలా బ్యాక్గ్రౌండ్ అనేది చేసుకున్న తర్వాత ఇక్కడ ఇంకొక బ్యాక్గ్రౌండ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది జూమ్ చేసుకుంటున్నాను. దెన్ దీనికి వచ్చేసిన తర్వాత దీనిని మళ్ళీ సేమ్ యాజ్గా పవర్ క్లిప్ ఇన్సైడ్ అని చెప్పేసి సేమ్ యాజ్గా ఇక్కడ ఉంచుకోవడం జరుగుతుంది. డబుల్ క్లిక్ చేసామనుకోండి, ఆటోమేటిక్గా మనం ఎడిట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది పవర్ క్లిప్ని. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఎట్ ది సేమ్ టైం ఈ లొకేషన్లో ఉండాలి అనుకున్నాను. దీనికి కూడా నేను ఏం చేస్తున్నాను అంటే దీనికి సంబంధించిన దాంట్లో
మనకి ఇక్కడ బాక్స్ లాగా కనిపిస్తుంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇట్లా రెక్టాంగిల్ బాక్స్ లాగా కనిపిస్తుంది. అలా కనపడకుండా స్మూత్గా దీంట్లో కలిసిపోయేలాగా ఉండాలి అనుకుంటున్నాను. దానికోసం మనం ఏం చేస్తామో అనేది చూద్దాం. అదే మనం ఫోటోషాప్ లాంటి సాఫ్ట్వేర్లో అయితేనేమో లేయర్ మాస్క్ అనేది అప్లై చేస్తాము. దెన్ ఇలాంటి సాఫ్ట్వేర్లలో మనం ఏం చేస్తామని అంటే ఇక్కడ ట్రాన్స్పరెన్సీ టూల్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ టూల్ని క్లిక్ చేసిన తర్వాత ఇలా డ్రాగ్ చేసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా ఇలా రావడం జరుగుతుంది. అయితే మీకు ఇక్కడ ఒక డౌట్ అనేది ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ బ్లాక్ అనేది మనం ఎక్కడి వరకు ఉంచుకున్నాం అనుకో, అక్కడి వరకు ఇట్లా కనబడకుండా ఉండడం జరుగుతుంది. ఇందాకనేమో మనకి అలా ఉండడం వల్ల ఇట్లా రెక్టాంగిల్ బాక్స్ లాగా కనబడింది. ఇట్లా ట్రాన్స్పరెన్సీ టూల్ అప్లై చేయడం వల్ల ఈ డాక్యుమెంట్ అంటే ఈ సంబంధించిన బ్యాక్గ్రౌండ్ లేయర్ అనేది దీంట్లో మెర్జ్ అవ్వడం జరిగింది. దీనివల్ల చూడడానికి ఏంటంటే మంచి ఆప్షన్ మంచిగా అనిపిస్తుంది అనమాట. దెన్ ఇలా చేసుకున్న తర్వాత ఇట్ సైడ్ ఇలానే ఉండింది, ఎట్ ది సేమ్ టైం ఇట్ సైడ్ కూడా కావాలి. దీన్ని కావాలి అని అంటే మనం మస్ట్ అండ్ షుడ్గా ఇక్కడికి వెళ్ళిపోయి బిట్ మ్యాప్లో కన్వర్ట్ టు బిట్ మ్యాప్ క్లియర్ చేయాలి. ఎట్ ది సేమ్ టైం కన్వర్ట్ టు బిట్ మ్యాప్ తీసుకున్నాను. దెన్ మళ్ళీ ట్రాన్స్పరెంట్ టూల్స్ అనేది తీసుకున్నాను. యాజ్ యూజువల్గా ఇలా అప్లై చేసుకున్నాను. చూసారా, ఈ విధంగా మనకి ఎక్కడి వరకు కావాలో అక్కడ వరకు చేసుకున్నాను. దెన్ ఇలా చేసుకున్న తర్వాత ఈ లేయర్ అనేది చూసుకోండి, మీరు ఏ సైజులో ఉంటే మీకు మంచిగా అనిపిస్తుంది సఫిషియెంట్గా చూసుకోండి. ఎట్ ది సేమ్ టైం రైట్ క్లిక్లో మళ్ళీ ఫినిష్ అనేది చేద్దాం. అంటే పవర్ క్లిప్ని ఎడిట్ చేయడం ఓకే అనుకున్నామని ఫినిష్ చేశాను. ఈ విధంగా ఉండింది. ఎట్ ది సేమ్ టైం మనకి ఇక్కడ ఇంకా కొన్ని ఇమేజ్లు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ ఇమేజ్లన్నింటినీ కూడా ఇట్లా చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్గా ఈ లైట్స్ అనేవి ఉన్నాయి, అంటే ఫ్లడ్ లైట్స్ అనేవి మనకి ఒక కార్నర్ నుంచి పడుతున్నట్టుగా పెట్టాలి అనుకున్నాను. సేమ్ యాజ్గా రైట్ క్లిక్లో పవర్ క్లిప్ అనేది క్లిక్ చేసుకున్నాను. తర్వాత మనకి ఎక్కడ పవర్ క్లిప్ అనేది కావాలనుకున్నానో దాన్ని క్లిక్ చేసుకున్నాను. ఇలా చేసుకున్న తర్వాత డబుల్ క్లిక్ సహాయంతో ఈ పవర్ క్లిప్ అనేది ఎడిట్ చేద్దామని అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎడిట్ చేసిన తర్వాత సేమ్ యాజ్గా మనకి అంటే ఈ కార్నర్లో నుంచి నాకు ఇలా రావాలి అనుకున్నాను. ఎట్ ది సేమ్ టైము మనం దీనికి కూడా ఈ ట్రాన్స్పరెన్సీ టూల్ అనేది యూజ్ చేసుకొని స్మూత్గా చేసుకోవాలి అనుకున్నాం. దీనికోసం ముందుగా కన్వర్ట్ టు బిట్ మ్యాప్ అనేది క్రియేట్ చేశాను. ఇక్కడ 300 రిజల్యూషన్లో కన్వర్ట్ టు బిట్ మ్యాప్ అనేది పెట్టుకోవడం జరిగింది. దెన్ ట్రాన్స్పరెన్సీ టూల్ అనేది సెలెక్ట్ చేసుకున్నాను. యాజ్ యూజువల్గా చూడండి ఇలా చేసుకోవడం జరిగింది. ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ యాజ్గా కన్వర్ట్ టు బిట్ మ్యాప్ అనేది తీసుకున్నాను, ఓకే చేసుకున్నాను. దెన్ సేమ్ యాజ్గా ఇట్ సైడ్ కూడా తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఎక్కడి వరకు కావాలో అక్కడ వరకు తీసుకున్నాను. దీంట్లో కూడా సేమ్ యాజ్గా కన్వర్ట్ టు బిట్ మ్యాప్ అనేది తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈ విధంగా. దెన్ ఇది ఎంత ఎన్లార్జ్ కావాలో అంత ఎన్లార్జ్ అనేది క్రియేట్ చేసుకోండి, పర్లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి ఫినిష్ చేస్తున్నాను. చూసారా, ఈ విధంగా ఇటువైపు నుంచి ఇది రావడం జరిగింది. దెన్ ఇలా చేసిన తర్వాత మన దగ్గర కొంతమంది పీపుల్స్ అనేవి ప్రేయర్ చేస్తున్నప్పుడు ఉన్న ఇమేజ్ అనేది ఒకటి ఉంది. సేమ్ యాజ్గా రైట్ క్లిక్లో పవర్ క్లిక్ అనేది అప్లై చేశాను. యాజ్ యూజువల్గా ఇక్కడ క్లిక్ చేసుకున్నాను. మళ్ళీ డబుల్ క్లిక్ సహాయంతో ఎడిట్ చేయడం చేద్దాం అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈ విధంగా. దెన్ సర్టెన్ లొకేషన్లో కావాలి అనుకున్నాను, దీన్ని నేను ఈ లొకేషన్లో ఉండాలి అనుకున్నాను. యాజ్ యూజువల్గా ఇలా ఉంచుకున్నాను. దీన్ని కూడా ముందుగా కన్వర్ట్ టు బిట్ మ్యాప్ అనేది క్రియేట్ చేశాను. దెన్ ట్రాన్స్పరెన్సీ టూల్ సహాయంతో యాజ్ యూజువల్గా మనకి ఇందాక ఎలా అవసరం ఉండిందో అలా చేసుకున్నాను. మళ్ళీ కన్వర్ట్ టు బిట్ మ్యాప్ అనేది అప్లై చేశాను. యాజ్ యూజువల్గా ఇటువైపు కూడా కావాలి అనుకున్నాను, సేమ్ యాజ్గా ఉంచాను. కన్వర్ట్ టు బిట్ మ్యాప్ అనేది క్లియర్ చేశాను. ఎట్ ది సేమ్ టైం ఇటు సైడ్ కూడా ఉంచాను. కన్వర్ట్ టు బిట్ మ్యాప్ అనేది మళ్ళీ అప్లై చేసుకుందాం. ఈ పై భాగంలో మనకి అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్గా ఒక్కసారి ఏంటంటే మనం ఎలా ఉందనేది చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఫినిష్ అనేది చేస్తున్నాను. ఈ విధంగా ఉండింది. కాకపోతే ఇది ఇంత హెవీగా కనబడొద్దని నా ఉద్దేశం. దానికోసం మనం ఏం చేస్తున్నామనంటే మళ్ళీ ట్రాన్స్పరెన్సీ టూల్ అనేది అప్లై చేసుకొని ఇక్కడ ఏం చేస్తున్నామనంటే యూనిఫామ్ అనేది అప్లై చేసుకున్నాం అనుకోండి. దీని యొక్క ఒబేసిటీ వాల్యూ అనేది మనం ఎక్కువ చేసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా ఇది లైట్గా కనిపిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడనా, ఇంత లైట్గా కనబడాలి అనుకున్నా. దెన్ ఇలా చేసిన తర్వాత మన దగ్గర ఇంకొక బ్యాక్గ్రౌండ్ కూడా ఉండింది. ఇది ఏ ప్లేస్లో ఇక్కడ సఫిషియెంట్గా అనిపిస్తే ఆ ప్లేస్లో ఉంచుకోవడానికి అవకాశం ఉండింది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను సేమ్ యాజ్గా దీన్ని కూడా ఇక్కడ అప్లై చేస్తున్నాను. అప్లై చేసిన తర్వాత డబుల్ క్లిక్ సహాయంతో యాజ్ యూజువల్గా ఇక్కడ మళ్ళీ ఇట్లా చేసుకుంటున్నాను. ఎట్ ది సేమ్ టైము ట్రాన్స్పరెన్సీ టూల్ సహాయంతో ఎంతవరకు నెసిటీ ఉందో అంతవరకు ఉంచుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒకసారి ఫినిష్ కొడుతున్నాను ఈ విధంగా. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏంటంటే ఈ లెటర్స్ కనపడకుండా చూసుకొని దెన్ ఈ లేయర్ వచ్చేసినప్పుడు ఈ లేయర్ కంటే దిగువన ఉండాలి అనుకుంటున్నాను. దీంట్లో ఏంటంటే కంట్రోల్ పేజ్ డౌన్ సహాయంతో కిందికి తీసుకోవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ విధంగా తీసుకొని ఇక్కడ వరకు చూసారా, చాలా సింపుల్ వేలో మనం ఒక అంటే చూడడానికి డిఫరెంట్ వేలో ఉండే బ్యాక్గ్రౌండ్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. దీని తర్వాత ఏంటంటే దీనికి సంబంధించిన మ్యాటర్ అనేది మన దగ్గర ఉంది. ఆ మ్యాటర్ అంతా కూడా మనం ప్రొవైడ్ చేసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా ఒక క్రియేటివ్ లుక్లో ఉన్నటువంటి ఒక పాంప్లెట్ డిజైన్ అనేది మనం చేసిన వాళ్ళం అవుతాం. మనం బ్యాక్గ్రౌండ్ అంతా క్రియేట్ చేసుకున్న తర్వాత దీంట్లో ఏంటిదంటే మెయిన్గా ఒక మ్యాటర్ అనేది ఉండదు అనమాట. ఆ మ్యాటర్ అనేది మనం క్లియర్గా తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ నేనేం చేస్తున్నాను అని అంటే ఒక తెలుగు మ్యాటర్ అనేది టైప్ చేయాలి అనుకున్నాను.
యాజ్ యూజువల్గా ఆ తెలుగు మ్యాటర్ అనేది ఇక్కడ టైప్ చేసుకుందాం. దెన్ ఇలా టైప్ చేయడానికి కొద్దిగా టైం అనేది తీసుకుంటుంది. కాబట్టి నేనేం చేస్తున్నాను అంటే నేను ఆల్రెడీ చేసిన మ్యాటర్ అనేది ఉంది నా దగ్గర. ఆ మ్యాటర్కి సంబంధించిన వర్క్ అనేది తీసుకొని ఇక్కడ నేను యూజ్ చేసుకోవడం జరుగుతుంది. దీని ద్వారా ఏంటిది అంటే నాకు తక్కువ టైంలో వర్క్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ రండి, వినండి, రక్షణ పొందండి అని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మూడింటిని ఉంది కదా, ఈ మూడింటిని కూడా నేను ఇక్కడ నుంచి తీసుకోవడం జరుగుతుంది. వీటిని ఇక్కడ మీకు టైం అంటే ఒకసారి టైప్ చేసి చూపించవచ్చు, కానీ దానివల్ల ఏంటిది అని అంటే టైం అనేది బాగా తింటుంది. దానివల్ల మీకు ఎక్కువ వర్క్ అనేది నేను చెప్పలేకపోతాను. కాబట్టి నేనేం చేస్తున్నాను అంటే అట్లా చేయకుండా డైరెక్ట్గా మీకు ఇలా చూపించడానికి ట్రై చేస్తున్నాను. ఎట్ ది సేమ్ టైము ఇట్లా మనం ఒక 3 ఆప్షన్స్ అనేవి ఉంచుకున్నప్పుడు వీటికి సంబంధించిన దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను ఇదేమో ఇక్కడ ఉంచుకున్నాను, ఇదేమో ఇక్కడ ఉంచుకున్నాను. అయితే ఈ మూడింటిని ఇలా సెలెక్ట్ చేసుకొని మామూలుగా షిఫ్ట్ ఈ సహాయంతో అంటే షిఫ్ట్ ఈ బటన్ అనేది క్లిక్ చేసామనుకోండి కీబోర్డ్లో, ఆటోమేటిక్గా ఇక్కడ గ్యాప్ అన్ని సమానంగా వచ్చడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా నీట్గా సెట్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా చూసారా, అట్లా ఇలా సెట్ చేసుకొని మనకి ఏ లొకేషన్లో ఇవన్నీ ఉండాలో ఆ లొకేషన్లో ఇవన్నీ సేమ్ ఉంచుకోవడం జరుగుతుంది. ఎట్ ది సేమ్ టైం వీళ్ళకి సంబంధించిన ఒక కొటేషన్ లాంటిది కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఒక వాక్యం లాంటిది యాజ్ యూజువల్గా అది కాపీ చేశాను. యాజ్ యూజువల్గా నేను ఇక్కడ ఉంచుకోవడం జరుగుతుంది. మళ్ళీ వీటిలో కొంతమంది డౌట్ పడవచ్చు, ఇలా టైప్ చేయకుండా ఇలా కాపీ చేసి చూపిస్తుంటే ఇక్కడ మీరేం చూపించారు అనేది. ఇక్కడ డిజైన్ అనేది నేను చేసిన తర్వాత చూపించింది అనమాట. ప్రజెంట్ అట్లా కూడా అనుకోకూడదు. ఇక్కడ యాజ్ యూజువల్గా ఇక్కడ ఉన్న డేటా అంతా కూడా ఏంటంటే మనం ఇప్పుడు ప్రతిదీ టైప్ చేసుకుంటూ చూపించామనుకోండి టైం అనేది ఎక్కువ తీసుకుంటుంది. మీరు వీడియో చూడడానికి అంత టైం వెచ్చించలేరు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఇక్కడ మ్యాటర్ అనేది కాపీ చేస్తున్నాను. దెన్ అలా చేసిన తర్వాత ఇక్కడ సువార్త సభలు అనేది ఒకటి నేను మెన్షన్ చేసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సువార్త సభ అనేది ఒకటి మెన్షన్ చేసుకున్నాను యాజ్ యూజువల్గా. ఈ సువార్త సభ అనేది క్లియర్గా నేను ఎక్కడి వరకు ఉండాలి అనుకుంటున్నా అనేది చూసుకొని అక్కడి వరకు ఇలా ఉంచుకోవడం జరుగుతుంది. దీన్ని చూసుకోండి, యాజ్ యూజువల్గా మీకు ఎంత కావాలో అంత క్లిక్ చేసుకోండి. దానికంటే ముందు బిఫోర్లో రక్షణ అనేది కావాలి అనుకున్నాను. ఇక్కడ యాజ్ యూజువల్గా ఇక్కడ ఒక రక్షణ ఉంది చూసారా, ఈ విధంగా రక్షణ అనేది కావాలి అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ రక్షణ అనేది తీసుకున్నాను. దీని యొక్క సైజ్ అనేది కొద్దిగా తగ్గించుకుందాం మనం. ఈ రెండు కూడా ఇట్లా సమానంగా హైట్లో ఉండేటట్టుగా ప్లాన్ చేసుకుందాం. యాజ్ యూజువల్గా దీని యొక్క హైట్ అనేది కొద్దిగా ఇంక్రీజ్ చేద్దాం మనం ఇక్కడ. ఇది ఈ విధంగా ఇలా చేసుకున్న తర్వాత నేనేం చేద్దాం అనుకున్నా అంటే ఇక్కడ ఒక గోల్డ్ కలర్ బ్యాక్గ్రౌండ్ అనేది ఉండింది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దీన్ని రైట్ క్లిక్ సాయంతో పవర్ క్లిప్ ఇన్సైడ్ అనే ఆప్షన్ క్లిక్ చేసి యాజ్ యూజువల్గా మన ఫాంట్కి ఇన్సైడ్ ఉండేలాగా ప్లాన్ చేశాను. మళ్ళీ మనం డబుల్ క్లిక్ చేసిందాం అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ రైట్ క్లిక్లో ఎడిట్ పవర్ క్లిప్ అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడ తీసుకున్న తర్వాత ఇది ఎన్లార్జ్ చేస్తున్నాను. అంటే ఈ రక్షణ అంత సరిపోయేంతలాగా వచ్చేలాగా ప్లాన్ ఉండాలి అన్నది మన ఉద్దేశం. ఈ విధంగా చూసారా, ఇది ఇలా చేసిన తర్వాత మనం ఇక్కడికి వచ్చేసినప్పుడు దీనికి వైట్ కలర్ అనేది ఫిల్ చేస్తున్నాను సువార్త సభ అనే దానికి. ఎట్ ది సేమ్ టైం గ్రేడియంట్ టూల్ అనేది అప్లై చేసేసి ఇలా డ్రాగ్ చేసుకోవడం జరుగుతుంది. డ్రాగ్ చేసుకున్న తర్వాత ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ మామూలుగా ఒక 10% యాష్ కలర్ అనేది యాడ్ చేస్తున్నాను. యాజ్ యూజువల్గా ఇక్కడ కూడా యాడ్ చేస్తున్నాను. ఈ మిడిల్ భాగంలో ఏంటంటే ప్యూర్ వైట్ అనేది మెన్షన్ చేసుకుందాం. చూడండి, మామూలుగా కావాలంటే ఈ యాష్ కలర్ని కొద్దిగా పెంచుకోవడానికి అవకాశం ఉంది. ఇక్కడ పెంచుకోండి, ఒక 30% యాష్ అనేది యాడ్ చేసుకోండి. చూసారా, ఈ విధంగా చూడడానికి ఏంటంటే ఒక యాష్ లుక్లో వస్తుంది, సిల్వర్ లుక్ అనమాట ఇది. ఈ విధంగా మనకి రక్షణ సువార్త అనేది మెయిన్ అనమాట. ఈ రెండింటిని కూడా నేనేం చేస్తున్నానంటే Ctrl+G సాయంతో గ్రూప్ అనేది క్రియేట్ చేసుకొని ఈ ఎంటైర్ డిజైన్కి మిడిల్లో ఉండేలాగా చేసుకుంటున్నాను. దానికోసం చాలా సింపుల్ వేలో చేయొచ్చు. ఈ రెండింటిని కూడా సెలెక్ట్ చేసుకొని C అనేది ప్రెస్ చేసామనుకోండి ఆటోమేటిక్గా సెంటర్కి రావడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నేను R ప్రెస్ చేస్తున్నాను, రైట్కి వెళ్తుంది. L ప్రెస్ చేస్తున్నాను, లెఫ్ట్కి వెళ్తుంది. C అనేది ప్రెస్ చేశాను, సెంటర్కి వస్తుంది. అంటే చాలా సింపుల్ వేలో షార్ట్ కట్ కీలు అనమాట ఇవన్నీ. దెన్ ఇలా చేసిన తర్వాత మీరు డిజైన్లో ఏంటిది అంటే మనకి ఏది ఎంతవరకు కావాలి అనేది మనం డిజైన్ అనేది పూర్తిగా 1 by 1 చేసుకుంటూ వస్తున్నప్పుడు మీకు క్లారిటీ అనేది వస్తుంది. కాబట్టి తప్పకుండా అది చూసుకోండి అనమాట. దెన్ ఇలా చేసిన తర్వాత వీళ్ళకి సంబంధించిన ఒక ఫొటోస్ కానీ, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఒక పాస్టర్కి సంబంధించిన ఫోటో, ఎట్ ది సేమ్ టైం ఇంకొక పాస్టర్కి సంబంధించిన ఫోటో. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ విధంగా ఇక్కడ ఈ పాస్టర్లకు సంబంధించిన ఫొటోస్ అనేవి మనం మెన్షన్ చేసుకున్నాము. ఇక్కడ ఒకటి మన పావురానికి సంబంధించిన ఇమేజ్ అనేది ఉంది. దాన్ని కూడా నేను ఏం చేస్తున్నాను అంటే ఈ లొకేషన్లో ఉంచుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, కావాలి అని అంటే ఇక్కడ మ్యాటర్ ఉంది కదా, ఈ మ్యాటర్ని కొద్దిగా ఇటు సైడ్ పక్కకు అనుకుందాము. లేకపోతే ఈ లోగో వైపు ఉన్న దాన్ని కూడా మనం ఇటు జరుపుకోవడానికి అవకాశం ఉంది ఈ విధంగా. దెన్ ఇక్కడికి వచ్చేసిన తర్వాత
యాజ్ యూజువల్గా ఇక్కడ చిన్నగా చేసుకుందాం. అంటే ఈ సువార్త సభ అనే దాని మీద చిన్నగా ఉన్నా పర్లేదు, మనకేం ప్రాబ్లం లేదు. ఈ విధంగా ఉంచుకుందాం. కావాలి అని అంటే ఈ లైట్కి సంబంధించిన ఇమేజ్ అనేది నేను కొద్దిగా కార్నర్కి తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈ విధంగా. దెన్ ఈ మ్యాటర్ అనేది నేను కొద్దిగా ఇటు దూరం తెచ్చుకోవడానికి అవకాశం ఉంది. ఎట్ ది సేమ్ టైం ఈ పావురానికి సంబంధించిన ఇమేజ్ సైజ్ అనేది మనం ఇంక్రీజ్ చేసుకోవడానికి అవకాశం వచ్చిందనమాట. ఈ విధంగా మనం ఒక మ్యాటర్కి సంబంధించిన అన్ని చిన్నగా సెట్ చేసుకోవడం జరుగుతుంది. ఎట్ ది సేమ్ టైము ఈ మ్యాటర్కి సంబంధించిన దాంట్లో ఇక్కడికి వచ్చేసినప్పుడు ఒక తేదీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది కూడా మనం ప్రొవైడ్ చేయాలి. ఈ రెండిట్లో ఇమేజ్ అనేవి మనకి ఎలా ఉండాలి ఏంటిది అనేది మనం ఇక్కడ డిసైడ్ అయిపోతాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఇమేజ్ అనేది కొద్దిగా ఎక్కువ ఉండేలాగా చేసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది కొద్దిగా చిన్నగా ఉండేలాగా ప్లాన్ చేద్దాం. దెన్ ఈ రక్షణ సువార్త అనేది ఇక్కడ తగలకుండా ఇమేజ్కి దీన్ని కొద్దిగా చిన్నగా చేసుకుందాం ఇక్కడ ఈ విధంగా. దెన్ ఇలా చేసుకున్న తర్వాత ఇక్కడ డేట్కి సంబంధించిన ఇమేజ్ అంటే వేదిక తేదీ అనేది మనం ప్రొవైడ్ చేయాలి అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్గా దానికోసం కూడా ఇక్కడ ఒక డిజైన్ అనేది క్రియేట్ చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక రెక్టాంగిల్ బాక్స్ సహాయంతో రెడ్ కలర్లో ఒక రెక్టాంగిల్ అనేది ఇక్కడ డ్రాగ్ చేయడం జరుగుతుంది. డ్రాగ్ చేసిన తర్వాత దీనికి రెడ్ కలర్ అనేది అప్లై చేస్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, స్ట్రోక్ అనేది నీల్ చేసుకుంటున్నాను. ఎట్ ది సేమ్ టైము కంట్రోల్ పేజ్ డౌన్ సహాయంతో ఈ లేయర్ని ఏంటిది అని అంటే ఈ రెండు లేయర్లకి దిగువకి తీసుకెళ్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈ విధంగా, లేకపోయినా ఇక్కడ తీసుకున్నాను. ఇలా చేసుకున్న తర్వాత నేను ఏంటిది అని అంటే ఇది కనపడకుండా కొద్దిగా ఇట్లా ఇందాక ట్రాన్స్పరెన్సీ టూల్ అనేది యూజ్ చేసుకొని దీంట్లో కూడా మంచిగా చేద్దామని అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ట్రాన్స్పరెన్సీ టూల్ అనేది క్లిక్ చేశాను. ఇలా డ్రాగ్ చేసుకోవడం జరుగుతుంది. అంటే ఈ బ్లాక్ లేయర్ అనేది ఎక్కడ వరకు ఉందనుకోండి అక్కడ వరకు ఇట్లా మిక్స్ అవ్వడం జరుగుతుంది. ఇలా చేసుకున్న తర్వాత సేమ్ యాజ్గా కన్వర్ట్ టు బిట్ మ్యాప్ అనేది క్లిక్ చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, దెన్ మళ్ళీ ట్రాన్స్పరెన్సీ టూల్ అనేది ఉపయోగించుకొని మనం ఎక్కడి వరకు అలా ఉండాలనుకుంటున్నామో అక్కడ వరకు మళ్ళీ క్లిక్ చేసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ విధంగా చేసిన తర్వాత ట్రాన్స్పరెన్సీ టూల్ అనేది యూజ్ చేసుకున్న తర్వాత కన్వర్ట్ టు బిట్ మ్యాప్ అనేది క్లియర్ చేశాను. దెన్ ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో నేను దీని యొక్క డూప్లికేట్ అనేది అంటే ఇలాంటిది ఇంకొక డూప్లికేట్ కాపీ తీసుకోవాలనుకుంటున్నాను. కీబోర్డ్లో న్యూమరిక్ ప్యాడ్లో ప్లస్ అనే సింబల్ ప్రెస్ చేసామనుకోండి ఆటోమేటిక్గా అది డూప్లికేట్ అవ్వడం జరుగుతుంది. చూడండి, యాజ్ యూజువల్గా దాని యొక్క సైజ్ అనేది తగ్గించుకున్నాను. మళ్ళీ ప్లస్ అనేది ప్రెస్ చేశాను కీబోర్డ్లో. యాజ్ యూజువల్గా ఇక్కడ కింది భాగంలో కూడా ఒకటి కాపీ చేసుకున్నాను. ఇక్కడ ఏంటిది అని అంటే మన డేట్లకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేయాలి అనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ మామూలుగా డేట్కి సంబంధించింది తేదీకి సంబంధించింది ఒక చిన్న మామూలుగా ఒక చిన్న లోగో లాంటిది ఉంది. దాన్ని యాజ్ యూజువల్గా ఇక్కడ ఉంచుకున్నాను. మరలా మన దగ్గర ఒక లొకేషన్కి సంబంధించిన ఇమేజ్ కూడా ఉంది ఇక్కడ చిన్నది. యాజ్ యూజువల్గా ఇక్కడ లొకేషన్ సంబంధించిన సింబల్ అనేది కూడా నేను ఇక్కడ ఇన్సర్ట్ చేసుకున్నాను. చూసారు ఈ విధంగా. దెన్ వీటికి సంబంధించిన మ్యాటర్ అనేది నేను ఆల్రెడీ చేసిన దాంట్లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ మ్యాటర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది క్లియర్గా నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇక్కడ చేంజ్ చేసుకుంటున్నాను కాపీ చేసుకొని. ఎందుకంటే నేను టైప్ చేసి చూపించాలి అని అంటే చాలా టైం అనేది తీసుకుంటుంది అన్న దృష్టిలో పెట్టుకొని చేస్తున్నాను. అది గమనించగలరు ప్రత్యేకంగా. కొంతమంది కావాలని ఇక్కడ కాపీ చేసావు, నువ్వేం చేసావు అని కూడా అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఎందుకంటే థింకింగ్ అనేది రాకపోయినా కానీ కామెంట్ చేయడం అనేది చాలా ఈజీగా ఉంటుంది అనమాట జనాలకి. అందువల్ల కాబట్టి చెప్తున్నాను అనమాట, తప్పకుండా 1-2 సార్లు అక్కడ ఎందుకు కాపీ చేస్తున్నాను అని అంటే జస్ట్ టైం సేవ్ చేయడం కోసం. అంటే మీ బిజీ షెడ్యూల్లో ఉన్న వాళ్ళందరినీ కొద్దిగా అంటే వాళ్ళకి టైం అనేది ఇచ్చే విధంగా చూపించడం కోసం ఇది చూపిస్తున్నాను. దెన్ ఇలా చేసిన తర్వాత వీళ్ళకి సంబంధించిన దాంట్లో వాళ్ళు మనకి ప్రొవైడ్ చేసిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ఇవ్వడం జరిగింది. ఎట్ ది సేమ్ టైము ఇక్కడ చూడండి, ఈ ఇన్ఫర్మేషన్లో వీళ్ళ పేర్లు వీళ్ళకి సంబంధించిన ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇవన్నీ ఇక్కడ డబుల్ కాపీ అయి ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక్కసారి నేను ఏం చేస్తున్నానంటే దీన్ని క్లోజ్ చేస్తున్నాను. అది దానికి ఎందుకు ప్రాబ్లం వచ్చింది అని అంటే అక్కడ ఉన్న గ్రూప్స్ అనేవి మనం అన్గ్రూప్ చేయడం వల్ల ప్రాబ్లం వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను ఇక్కడ. ఇలా ఓపెన్ చేసిన తర్వాత మనం గ్రూప్ తీసుకున్న తర్వాత అన్గ్రూప్ చేసినప్పుడు అవన్నీ డబల్ రావడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అన్గ్రూప్ చేశాను, ఇది గ్రూప్లోనే ఉంచుకొని ఇక్కడ ఉన్న మన మెయిన్ దాన్ని అన్గ్రూప్ చేసుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ మ్యాటర్ అంతా కూడా వీళ్ళకి సంబంధించిన మ్యాటర్ అనమాట. ఇది ప్రొవైడ్ చేసాం. ఇక్కడికి వచ్చేసిన తర్వాత నేను సేమ్ యాజ్కి ఇక్కడ కాపీ చేస్తున్నాను. కాపీ చేసిన తర్వాత మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో సఫిషియెంట్గా ఆ ఇమేజ్ దగ్గరలో వచ్చేటట్టుగా క్లియర్గా ప్లాన్ చేయండి. ఇది ఈ విధంగా చాలా సింపుల్గా అంటే మనం బ్యాక్గ్రౌండ్ అనేది మంచిగా క్రియేట్ చేసుకోగలిగితే
ఈ మ్యాటర్ని అంతా కూడా మనం సెట్ చేసుకోవడం అనేది చాలా ఈజీ అనమాట. చూసారా, చాలా సింపుల్ వేలో చూడడానికి చాలా డిఫరెంట్ లుక్లో ఉన్న ఒక పాంప్లెట్ అనేది మల్టీ కలర్ డిజైన్ అనేది మనం కోరల్ డ్రా అనే సాఫ్ట్వేర్లో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎలా క్రియేట్ చేస్తాం అనేది చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. దెన్ ఇలా చేసిన తర్వాత ఇంకా చిన్న చిన్నవి కొద్దిగా డెవలప్ చేసుకొని ఈ ఇమేజ్ కూడా వాడేసాం మనం. ఇక్కడ ఈ ఇమేజ్ ఒకటి మిగిలిపోయింది, ఇది కూడా వాడదాము. ఇట్లా వీటన్నిటిని యూజ్ చేసుకుంటూ మనం డిజైన్ అనేది మంచి చేసుకున్నాం అనుకోండి, చూడడానికి బాగుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక లైటింగ్ సంబంధించిన లేయర్ అనేది యూజ్ చేశాను. యాజ్ యూజువల్గా దీనికి సంబంధించిన దాంట్లో ట్రాన్స్పరెన్సీ టూల్ అనేది యూజ్ చేసుకున్నాను. దీంట్లో నార్మల్ దగ్గర మల్టీప్లై అనేది అప్లై చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఏ దగ్గర బాగుంటుందో అది క్లియర్గా దేంట్లో మంచిగా వస్తుందో చూద్దాము. డార్క్లో రాలేదు, టెక్స్చర్ కలరు స్క్రీన్ అనే దాన్ని అప్లై చేశాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, స్క్రీన్ అనే దాన్ని అప్లై చేసేసిన తర్వాత మన నేమ్కి దగ్గర ఇలా ఉండాలి అనుకున్నాను. చూడడానికి ఒక మంచి లుక్ అనేది రావాలి అనేది మన కాన్సెప్ట్. చూసారా, ఇది ఈ విధంగా చాలా సింపుల్ వేలో, అంటే ఒక చిన్న చిన్న మన జేపీజీ టైప్ ఇమేజ్లు అనేది యూజ్ చేసేసుకొని మనం బ్యాక్గ్రౌండ్ అనేది నీట్గా క్రియేట్ చేసేసుకున్నాము. ఎట్ ది సేమ్ టైం మన దగ్గర ఉన్న మ్యాటర్ అనేది మనం యూజ్ చేసుకొని నీట్గా సెట్ చేసుకోవడం జరిగింది అనమాట. ఈ విధంగా చాలా సింపుల్ వేలో మనం చాలా క్రియేటివ్గా ఉండే ఒక పాంప్లెట్ అనేది నీట్గా డిజైన్ చేసి మీకు ఈ ట్యూటోరియల్లో చూపించడం జరిగింది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ రక్షణ అనే దాంట్లో కొద్దిగా డెవలప్ చేద్దాం అనుకున్నాం. దీని రక్షణ కోసం నేను ఏం చేస్తున్నాను అంటే ఈ రా అనే దాన్ని కొద్దిగా పెద్దగా చేసుకున్నాను. ఈ విధంగా చూడడానికి ఏంటంటే మంచిగా ఉంటుంది. చాలా చూసారా, చాలా సింపుల్ వేలో మనం చాలా ఈజీగా ఇది క్రియేట్ చేయడం జరిగింది అనమాట. ఇది ఈరోజు ట్యూటోరియల్లో ఒక కోరల్ డ్రా అనే సాఫ్ట్వేర్లో తెలుగుకి సంబంధించిన పాంప్లెట్ అనేది మల్టీ కలర్ పాంప్లెట్లు అంటారు వీటిని. ఇవి మనం ఎలా క్లియర్గా డిజైన్ చేస్తాము అనేది మనం క్లియర్గా ఈరోజు ట్యూటోరియల్లో నేర్చుకోవడం జరిగింది. దెన్ ఇన్ని రోజులు కొద్దిగా నేను బిజీగా ఉండడం వల్ల ట్యూటోరియల్స్ అనేవి కండక్ట్ చేయలేకపోయాను. ఇప్పటి నుంచి నేను కంటిన్యూషన్గా ట్యూటోరియల్స్ అనేవి చేయాలి అనుకుంటున్నాను. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈరోజు ఈ ట్యూటోరియల్ అనేది చేయడం జరిగింది. ఇది ఈరోజు ట్యూటోరియల్లో మీరు నేర్చుకున్న ఇన్ఫర్మేషన్లో ఎంతో కొంత మీరు నేర్చుకోవడం జరిగిందని ఆశిస్తున్నాను. ఎందుకంటే ఇది బాగా వచ్చిన వాళ్ళకి ఉపయోగపడపోయినా కానీ రాని వాళ్ళకి తప్పకుండా ఒక కోరల్ డ్రా అనే సాఫ్ట్వేర్లో మల్టీ కలర్ పాంప్లెట్ అనేది ఎలా డిజైన్ చేస్తాము అనేది డౌట్స్ ఉండొచ్చు. ఈ ట్యూటోరియల్లో ఎంతో కొంత క్లియర్ అయిందని భావిస్తున్నాను. కాబట్టి ఈ ట్యూటోరియల్ కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. తదుపరి ట్యూటోరియల్లో కొత్త విషయంతో మీ ముందుంటా. మీ వాసు. ధన్యవాదములు.